శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు అభినందన సభ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో ధూజటి కళా ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమం. అభినందన సభకు విచ్చేసిన అన్ని శాఖల అధికారులను ఉద్దేశించి ముందుగా చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ, కైలాసనాథుడు శ్రీకాళహస్తిలో ఉండడం, మనం శ్రీకాళహస్తిలో పుట్టడం ఎన్నో జన్మల సుకృతమని అన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మనం 13 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే అవకాశం కల్పించిన కైలాసనాథుని దీవెనలు అధికారులకు, పుర ప్రజలకు నిండుగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను అన్నారు. అంతేకాకుండా శ్రీకాళహస్తీశ్వరుని రుణం తీర్చుకునే భాగ్యం కల్పించిన ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ ఆయన అన్నారు. అన్ని శాఖల అధికారులు మాట్లాడుతూ వాళ్ళ శాఖలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంతో కృతనిశ్చయంతో పనిచేశారని, కాళాశ్రీ ఈశ్వరుడికి సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ఆ దేవదేవుడు మాకు అవకాశం ఇచ్చాడని అన్ని శాఖల అధికారులు అభినందనలు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చంద్రయ్య మాట్లాడుతూ, శ్రీకాళహస్తీశ్వరుని కైలాసనాథుడు అంటారని, కైలాసనాథుడు అని ఎందుకన్నారంటే మనిషి పుట్టాక స్వార్థం, మతం, కులం అనే విధానాల్లో కూరుకుపోయి ఉంటాడని, ఆ మనిషి చనిపోయినప్పుడు కాటికి ఏమీ తీసుకువెళ్లకుండా వట్టి చేతులతో వెళతాడని, కాటికి కాపరి కాస్తున్న కైలాసనాథుడని, అందుకే శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే పాపాలు హరిస్తాయని ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ అన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో నాగేశ్వరరావు చైర్మన్ పాలక మండలి ఆధ్వర్యంలో సుమారు 500 మందికి పైగా దుస్సాలువలతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు, శ్రీకాళహస్తి గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా 1-4 సార్లు లోపలికి బయటకు వస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ బాగా చేసినారు. ఇంకోటి ఏంటంటే ప్రత్యక్షంగా చూసినాను, ఈసారి మున్సిపల్ సిబ్బంది అయితే మాత్రము నేను అన్ని ప్రోగ్రాంలో అన్ని రథోత్సవాల్లో ఉన్నాను. మున్సిపల్ సిబ్బంది నల్ల కవర్లు పెట్టుకొని అన్నదానాలు చేసిన, మజ్జిగలు పంపిణీ చేసిన, వాటర్ పంపిణీ చేసిన, పడిన పేపర్ పడినట్టు ఏడ కానీ ఏదో కుప్పతో కుప్ప మళ్ళా రావడానికి కాకుండా పడినట్టు అంత క్లీన్గా పెట్టుకోవడానికి మా దేవస్థానం తరఫున మున్సిపల్ సిబ్బందికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పి ముసిరెడ్డి గారు మాకు 28వ తేదీ జీవో అయిపోయింది, 2 సంవత్సరాలు పూర్తయింది, మా బోర్డు అయిపోయింది. చరిత్రలో కాలేజీ చరిత్రలో ఇంతవరకు జీవో అయిన 2వ రోజుకు రోజు మళ్ళీ కొత్త జీవో నుంచి మళ్ళీ పాలక మండలిని నియమించినదే ఫస్ట్. దానికని మా ఎమ్మెల్యే ముసిరెడ్డి గారికి మా పాలక మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మా చైర్మన్ కూడా చదువుకుని ఏపీఎస్ఆర్టీసీ తదితర డిపార్ట్మెంట్లు, తర్వాత ప్రెస్, తర్వాత ఇతర అధికారులకు, ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ నమస్కారము. ధర్మకథ మండలి సభ్యులకు కూడా అందరికీ నమస్కారము. ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు నేను జూన్ 30న రిటైర్డ్ అవుతున్నాను. అనుకోకుండా ఇక్కడికి పోస్టింగ్ కావడం అదృష్టము. బ్రహ్మోత్సవాలు ముగించుకొని ఈరోజు బాగా జరిగాయి కాబట్టి ఇక్కడ అందరం కూడా హ్యాపీగా ఉన్నాము. అదంతా దేవుడి వల్ల బాగా జరిగాయని అనుకోవాలి. ఇక్కడ అందరూ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి కోఆర్డినేషన్తో వర్క్ చేశాము. మొట్టమొదటిగా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన మొట్టమొదటి రోజు వచ్చి ఇక్కడ అందరికీ కూడా ప్రతి డిపార్ట్మెంట్కి ఏమి చేయాలి, ఎలా చేయాలని క్షుణ్ణంగా చెప్పి వెళ్ళారు. దాని తర్వాత అందరూ కూడా జిల్లా అధికారి ఆదేశాల మేరకు మనము అన్నీ కూడా అలాగే పాటించాము. ప్రతి డిపార్ట్మెంట్ కూడా వారి యొక్క ప్రాముఖ్యతతో వాళ్ళకున్న విధులన్నీ బాగా వర్క్ చేశారు. ముఖ్యంగా పోలీస్ వారైతేనేమి, మున్సిపల్ వారైతేనేమి, అలాగా ముఖ్యంగా పోరాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం స్టార్టింగ్లో చెప్పుకోగలుగుతాము. మొత్తం వాళ్ళ దగ్గరే వర్క్ ఉండేది. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అన్నీ కూడా వర్క్ చేశారు బాగా. సో ఇలాగే